అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇటీవల తగ్గిన బంగారం ధరలు వినియోగదారులకు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. ఇవాళ వెండి బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ హైదరాబాద్ మార్కెట్లో రూ. 1360 పెరిగింది. దీంతో 1,31,000 పైకి చేరింది. ఇంకా వెండి రేట్లు ఇవాళ మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి 9,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి 2 లక్షల దిశగా పయనిస్తుంది. నిన్న 1,83,000 ఉన్న ధర ఇవాళ 1,92,000కు చేరింది. ఇటీవల తగ్గిన బంగారం ధరలు వినియోగదారులకు మళ్లీ షాక్ ఇస్తున్నాయి. ఇవాళ వెండి బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ హైదరాబాద్ మార్కెట్లో రూ. 1360 పెరిగింది. ఇక దీంతో 1,31,000 పైకి చేరింది. ఇక వెండి రేట్లు ఇవాళ మునుపెన్నడూ లేని విధంగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి 9,000 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి 2 లక్షల దిశగా పయనిస్తుంది. నిన్న 1,83,000 ఉన్న ధర ఇవాళ 1,92,000కు చేరింది. ఇక దీనికి సంబంధించి మరింత వివరణ మరియు విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. రోజు కొద్దిగా పెరుగుతూ వస్తున్న ధరలు ఇవాళ చూస్తే భారీగా పెరిగాయి. ఎలా చూడాలంటారు దీనికి గల కారణాలేంటి? ఓకే, 5 రోజుల్లో 21,000 పెరిగింది సిల్వర్. అయితే నిన్న గంటల తరబడి చికాగో మర్కంటైల్ ఎక్స్చేంజ్ ఆగిపోవడం జరిగింది. అక్కడ ఆగిపోయిన తర్వాత మళ్ళీ అంటే 11 గంటలు ఆగిపోయిన తర్వాత సెట్ అవ్వడం జరిగింది. అది వరల్డ్ లోనే అమెరికాలో ఒక పెద్ద ఎక్స్చేంజ్. ఏది అక్కడ ఫ్యూచర్స్ అనుకోండి, అన్ని కూడా అంటే స్టాక్స్, బాండ్స్, కరెన్సీ, కమోడిటీస్ అన్ని కూడా ట్రేడ్ అవుతాయి. ఒక్కసారిగా 11 గంటలు ఆగిపోవడం జరిగింది. మళ్ళీ అది స్టార్ట్ అవడం జరిగింది. అయితే నిన్న యుఎస్ థ్యాంక్స్ గివింగ్ డే హాలిడే ఉండటం, వాల్యూమ్స్ కొంచెం డౌన్ కావటం, వీటన్నిటికంటే మెయిన్ రీజన్ గోల్డ్ సిల్వర్ కంటిన్యూగా 4 మంత్స్ నుంచి పెరుగుతూ వచ్చి 4,000 దగ్గరలో ఉన్నటువంటిది 10-15 రోజుల కిందట 4,000 దగ్గరలో ట్రేడ్ అవుతున్నటువంటి డాలర్లు అంటే ఇప్పుడు $4,270కి రీచ్ అవడం జరిగింది. 4269.8 అంటే $270 పెరగడం జరిగింది గోల్డ్. దాంతో పాటు గోల్డ్ సిల్వర్ ఎందుకు పెరుగుతున్నాయి అనే దానికంటే డిసెంబర్ 9-10 అమెరికాలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ ఏదైతే ఉందో మొన్నటి వరకు ఒక అంటే పెంచుతారు, తగ్గిస్తారు, న్యూట్రల్ ఉంటుందా, రేంజ్ బౌండ్ లో ఉంటుందా అని ఒకరోజు తగ్గిస్తారని ఒక వార్త, ఒకరోజు ఏం తగ్గించరు అనేది ఒక వార్త. అయితే తగ్గించడానికి, పెంచడానికి, న్యూట్రల్ ఉంచడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రీజన్ చెప్పడం జరుగుతుంది. ఎలా తగ్గించటానికి కారణాలు ఏంటిది అనేది దానికి అంతకు ముందు నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి కూడా వడ్డీ రేట్లు తగ్గించాలి అని అనటం, వాళ్ళు తగ్గించకపోవటం, ఏది పావెల్ గారు అనమాట అక్కడ లాస్ట్ టైం తగ్గించడం జరిగింది. ఈసారి కూడా తగ్గిస్తామని అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది ఒకటి. ఇక తర్వాత ఏమైంది, ఎప్పుడైతే షట్ డౌన్ జరిగిందో డేటా లేకపోవటం, చాలా రోజులు షట్ డౌన్ అయిన తర్వాత డేటా లేకపోవటం, ఇన్ఫ్లేషన్ పెరగటం, వీటన్నిటితోటి తగ్గించకపోవటం మంచిది అనేది ఒక వార్త. కానీ మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటిది, ఈ రోజు వడ్డీ రేట్లు కన్ఫామ్ గా తగ్గిస్తారని మార్కెట్ మీద నమ్మకం కలిగింది. ఆ మార్కెట్ మీద ఏదైతే నమ్మకం కలిగిందో ఆటోమేటిక్ గా గోల్డ్ సిల్వర్ పెరగటం మొదలు పెడుతుంది. ఇక మన పని ఏంటిది, ఏ రోజుకి ఆ రోజు ఈ 9-10 అయిపోయినాక మనకు తెలిసేటప్పటికి 11 అయింది. అంటే 10వ తారీఖు నైట్ తెలుస్తుంది. అప్పటికి మన మార్కెట్లు అన్ని క్లోజ్ అవుతాయి, నైట్ చేస్తారు అక్కడ అమెరికాలో. మనకేమైతుంది, 11వ తారీఖు కిందకి వస్తుంది. 11వ తారీఖు ఉదయం నాడు మన దాని మీద ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఒకటి. రెండోది ఏంటిది అంటే ఎక్స్పైరీ డేట్లు ఉంటుంది. ఏది కమోడిటీస్ లో ఏవైతే ఎక్స్పైరీలు ఉన్నాయో
వాటితోటి కూడా ఈ ఎక్స్పైరీకి అంతకుముందు ఎవరైతే అంటే సెల్ చేసి ఉండా కానీ షార్ట్ కవరింగ్లు అనుకోండి అవన్నీ కూడా పెంచడం జరిగింది ఈ గోల్డ్ సిల్వర్. అయితే ఇప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి ఈ ఎక్స్పైరీ డేట్లన్నీ అయిపోతాయి. అదొక రీజన్. అక్కడ మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర ఈ పెంచి అంటగట్టి ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది ఒక దగ్గర. మళ్ళీ 10వ తారీఖు నైట్ వచ్చిన తర్వాత వడ్డీ రేట్లు డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇంకా పెంచుతారా లేకపోతే న్యూట్రల్ ఉంచుతారా అనేది మనకు తెలిసేది 11వ తారీఖు. అయితే 10వ తారీఖు నైటే తెలుస్తుంది. కానీ మన మార్కెట్లు బంద్ ఉంటాయి కాబట్టి మన పని ఏంటిది, తెల్లారి 11వ తారీఖు పొద్దున్నే అన్ని జ్యువెలరీ షాపులు పలకలు పెడతాయి. ఏమని, ఇట్లా గోల్డ్ రేటు, సిల్వర్ రేటు, టుడే రేటు అని పెడతాయి. ఇప్పుడు జనరల్ గా 2 సార్లు 3 సార్లు కూడా మారుస్తారు ధరలు. అంటే ఉదయం పూట అమెరికా మార్కెట్లని కంటిన్యూ అవుతూ మళ్ళీ మధ్యాహ్నానికి వచ్చేటప్పటికి చేంజ్ అయిపోతుంది కాబట్టి ప్రైసెస్ ఏవైతే ఉందో ఉదయం సాయంత్రం మధ్యాహ్నానికి మార్చేస్తారు. ఇక్కడ మన హైదరాబాద్ లో ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో అయితే అయితే ఎవరైతే దీన్ని కనుక ఫాలో అవుతూ ఉండి మనము కొనుక్కోదలుచుకున్న వాళ్ళు ఉదయం డౌన్ ఉండి మధ్యాహ్నం పెరుగుతుందని మనకి ఇక్కడ ఇండికేటర్స్ వస్తాయి. ఈ ఇండికేటర్స్ బట్టి మనం ఏం చేయాలి, ఎవరైతే కొనుక్కోదలుచుకున్నారో పోయి కొనేసుకోవచ్చు. ఎందుకంటే మధ్యాహ్నం వాళ్ళు రేటు మార్చక ముందే మనకి తక్కువకి ఇచ్చేస్తారు. మళ్ళీ మార్చిన తర్వాత అంటే ఇంక ఇవ్వరు, మళ్ళీ పెరిగిందని చెప్పేస్తారు. అయితే మనకి ఇవన్నీ కొంచెం ఐడియా ఉండాలి. ఎవరైతే గోల్డ్ సిల్వర్ చేస్తుందో మీరు అన్నట్టు ఇప్పుడు సిల్వర్ 2 లక్షల దగ్గరకు వచ్చేస్తుంది, 2 లక్షలు కూడా టచ్ చేస్తారు మళ్ళీ. అంటే ఎప్పటికప్పుడు ఏమైతుందంటే పడేటప్పుడు గోల్డ్ సిల్వర్ 2 పడ్డా పెరిగేటప్పుడు మాత్రం సిల్వర్ ఫాస్ట్ గా పెరుగుతుంది. అంటే ఏమైతుంది, సపోజ్ అదొక 1000 ఇదొక 1000 అనుకోండి పడటం, పెరిగేటప్పుడు ఏమైతుంది ఇది 1000 పెరిగితే అది 1000 పెరగదు, 1500, 2000, 1800 అంటే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ ఇక రాబోయే రోజుల్లో గోల్డ్ కంటే సిల్వరే ఎక్కువ ఫాస్ట్ గా ఉంటుంది. గోల్డ్ ఎంతసేపటికి ఇంట్లో ఏదైతే మ్యారేజెస్ కానీ ఈవెంట్స్ కానీ వాటి కోసమే తీసుకుంటారు. కానీ సిల్వర్ అలా ఉండదు. సిల్వర్ మనకి పెద్దగా ఇళ్లలో ఉపయోగించారు కానీ మిగతా వాటిల్లో సిల్వరే ఎక్కువ యూసేజ్ ఉంటుంది. కాబట్టి మార్కెట్ లో బిజినెస్ పరంగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో సిల్వర్ నే బై చేయాలి. సిల్వరే డిమాండ్ రాబోయే రోజుల్లో కూడా. ఎందుకంటే సిల్వర్ ఒక విధంగా కాదు, ఇప్పుడు సోలార్ అనుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ బ్యాటరీలు అనుకోండి, లేకపోతే మనం సెల్ ఫోన్లు అనుకోండి, వీటన్నిటిలో కూడా సిల్వరే యూసేజ్. అంతకుముందు సిల్వర్ యూసేజ్ దేనికి, గుళ్ళల్లో గోపురాల్లో ఆ దేవుడి యొక్క విగ్రహాలకి వాటికే వాడేది. అవి అలాగే వాడుతున్నారు. మళ్ళీ ప్లస్ ఇప్పుడు సిల్వర్ జ్యువెలరీ కూడా పెట్టడం జరిగింది. ఈ సిల్వర్ జ్యువెలరీ తోటి సిల్వర్ కి ఎక్కువ డిమాండ్. సిల్వర్ మీద ఎక్కువ అంటే ధర ఎప్పుడైతే గోల్డ్ ధర పెరుగుతాయని మొదలుపెట్టిందో సిల్వర్ ఎక్కువ కొనడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు సిల్వర్ డిమాండ్, యూసేజ్, ప్రొడక్షన్, సప్లై ఇవన్నీ మిస్ మ్యాచ్ అవ్వటం. అంటే డిమాండ్ ఎక్కువ ఉండటం, ప్రొడక్షన్ అంతకుముందు ఎంతైతే ఉందో అంతే ఉండటం, యూసేజ్ ఎక్కువ అవటం, సప్లై లేకపోవటం, ఆటోమేటిక్ గా ధర ఏదైతే ఉందో అది పెరగటం మొదలు పెడుతుంది. మన పని ఏంటిది, ఈ మిస్ మ్యాచ్ ఎక్కడైతే అవుతుందో అప్పుడు ధరలలో వ్యత్యాసం వస్తుంది. ఈ మిస్ మ్యాచ్ కనుక కాకుండా అంటే ఇన్వెంటరీస్ నిల్వలు ఎంత ఉన్నాయి, ప్రొడక్షన్ ఎంత ఉంది, యూసేజ్ ఎంత ఉంది, డిమాండ్ ఎంత ఉంది, సప్లై ఎంత ఉంది, వీటన్నిటి కనుక ఒకటే మాదిరి కనుక ఉందనుకోండి ధరల్లో స్థిరత్వం ఉంటుంది. ఇప్పుడు ధరల్లో ఎందుకు స్థిరత్వం లేదు అంటే వడ్డీ రేట్లో ఒక మాట చెప్తారు. ఈ అమెరికా ట్రంప్ ఏదైతే డెసిషన్ ఉందో అది రోజుకొకసారి మారుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏవైతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ కూడా హాల్ మార్క్ బార్లకు కూడా ఒకప్పుడు మొన్నటి వరకు ఈ మధ్య వరకు గోల్డ్ సిల్వర్ ఏదైతే ఉన్నాయో మనము ఆర్నమెంట్స్ మీదనే హాల్ మార్క్ ఉండేది. ఇప్పుడు బార్ల మీద కూడా ఎవరైతే కాయిన్స్ తీసుకుంటారో 100 గ్రాముల బార్లు ఏవైతే కొనుక్కుంటారో గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఏ బార్ కొన్నా కానీ అంటే 999 ప్యూరిటీ ఏదైతే కొనుక్కుంటారో వాటి మీద కూడా హాల్ మార్క్ ఉండాలనేది స్టార్ట్ అయింది. అంటే రాబోయే రోజుల్లో ట్రాన్స్పరెన్సీ అనుకోండి, ఏదైతే ఎక్కువ అనుకోండి, ప్యూరిటీ అనుకోండి, ఇవన్నీ తెలుసుకొని చేసుకోవాలి. ఎందుకంటే ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో మోసాలు ఎక్కువ జరుగుతాయి, చీటింగ్ ఎక్కువ జరుగుతుంది, ఫ్రాడ్ ఎక్కువ అవుతుంది, ఫేక్ ఎక్కువ అవుతాయి. ఇవన్నిటికంటే కూడా మనం తక్కువలో దొరుకుతుందని ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు వీటికి లాస్ ఎక్కువ అయ్యే అవకాశాలు. అంటే ఏదో అంటే వేరేటటువంటి బంగారం అంటే ప్యూరిటీ అంటారు, సాంద్రత అంటే ఇప్పుడు సపోజ్ 916 అని ఇచ్చి 916 అని మనకి అమ్మి
కొని తక్కువ ధరకు అని చెప్పేసి తక్కువ ప్యూరిటీది ఇవ్వటం అన్నమాట. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జరుగుతాయని ఎప్పటికప్పుడు ఏదైతే గవర్నమెంట్ ఉందో వాళ్ళు హాల్ మార్క్ ఇప్పుడు గోల్డ్ బార్ల మీద సిల్వర్ బార్ల మీద కూడా చేస్తున్నారు అనమాట. అయితే ఇప్పుడైతే $270 పెరిగింది ఈ మధ్య కాలంలోనే. ఈ వీక్ లోనే బాగా పెరగడం జరిగింది. ఇది మన మండే నుంచి ఈ సాటర్డే వరకు వచ్చేటప్పటికి సిల్వర్ వచ్చి 21,000, గోల్డ్ కూడా సుమారుగా 8,000 దాకా పెరిగింది, 8,000-9,000 పెరిగింది ఏది మన గోల్డ్ కూడా. అయితే మన పని ఏంది, ఎంతసేపటికి ఎవరెవరైతే అవసరం ఉంది అనుకుంటారో వాళ్ళే తీసుకోవాలి అంతే తప్ప ఒక రోజులోనే పెరిగిందని ఒక రోజులోనే తగ్గిందని చెప్పేసి అలా కాకుండా ఓవరాల్ గా పెరుగుతుందా లేదా, ఓవరాల్ గా పెరిగే అవకాశాలు ఉన్నాయా లేవా, ఓవరాల్ గా వీళ్ళు గమనించాలి. అంటే రాబోయే రోజుల్లో ఏమి ఈవెంట్స్ ఉన్నాయి, అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా మ్యారేజ్ ఉంది, ఓకే కొద్ది మొత్తం అన్నా కొనాలి. ఎందుకంటే ఒకటేసారి కొన్న తర్వాత తగ్గిపోయింది అనుకోండి బాధపడాల్సి వస్తాయి. అదే కనుక కొన్న తర్వాత పెరిగితే సంతోషమే. కానీ ఇది హెచ్చుతగ్గులు ఎప్పుడు జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరైనా కానీ ఎవరైతే కొనదలుచుకున్నారో కొద్ది మొత్తంలో తగినప్పుడల్లా కొద్ది మొత్తం, తగినప్పుడల్లా కొద్ది మొత్తం, పెరిగినప్పుడల్లా తప్పదు అనుకుంటే అప్పుడు కూడా కొద్ది మొత్తం. ఇక డేట్స్ అవి మ్యారేజెస్ డేట్స్ అవన్నీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక ఆటోమేటిక్ గా క్లోజ్ చేయాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.